హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఈరోజు వీడియోలో మీకు మన గార్డెన్లో పసుపు వచ్చిందండి. పసుపు హార్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మనం గార్డెన్లోకి వెళ్దాము. బుట్టు కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్. లాస్ట్ టైం నేను హార్వెస్ట్ చేసినప్పుడు మనము అప్పుడు దాదాపుగా ఒక 5 కేజీస్ 7 కేజీస్ వరకు వచ్చింది. మేము పసుపు ఏ విధంగా తయారు చేసుకోవాలో అదంతా మీకు ఈ వీడియో చూపించలేదు. మేము ఆర్గానిక్ మెథడ్లోనే పసుపు మేము పండించుకొని హార్వెస్ట్ చేసుకొని మేము గ్రైండ్ చేసుకొని మేము ఆర్గానిక్ మెథడ్లో మనము పండించుకున్నటువంటి పసుపునే మేము వాడతాం ఇంట్లో కూడా. ఇప్పుడు మన గార్డెన్లో పసుపు వచ్చి ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు లీవ్స్ కూడా మనకి అన్నీ వాడిపోయాయి అనమాట. ఇప్పుడు మన గార్డెన్లోకి వెళ్దాము. రాను కదా. చిన్నగా రండి. లాస్ట్ టైం కూడా మనకి చాలా వచ్చిందండి. 2 ఇయర్స్ 1 ఇయర్ బ్యాక్ కూడా, లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్ కూడా మనకి 3 కేజీస్ వరకు వచ్చింది. మళ్ళీ అంతకుముందు 5 కేజీస్ వచ్చింది. లాస్ట్ ఇయర్ వచ్చి 7 కేజీస్ వచ్చింది అనమాట. ఇప్పుడు గార్డెన్లోకి వచ్చేసామండి. చూడండి, అంత మన గార్డెన్ బ్యాక్ సైడ్ ఉంది కదా, వెళ్దాము. చూడండి, మన గార్డెన్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూడండి, పసుపు అక్కడక్కడ ఉంది. ఆ మొత్తం కంటైనర్ అని తీసుకొచ్చేసి ఇప్పుడు వాటిని హార్వెస్ట్ చేద్దాము. అది ఎంతో ఇంత కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొత్తం ఆల్మోస్ట్ నాకు కూడా ఐడియా లేదు, కానీ లాస్ట్ టైం ఏమైందంటే మనకి పసుపు నాటుకోవడం లేట్ అయింది. దానివల్ల ఆల్మోస్ట్ కొద్దిగా తక్కువనే రావచ్చు ఫ్రెండ్స్. కానీ ఆర్గానిక్ మెథడ్లోనే మనం పండించుకుంటాం కాబట్టి మేము లాస్ట్ ఇయర్ పండించుకున్నటువంటి పసుపుని మేము గ్రైండ్ చేసుకొని వాడుతూ ఉన్నాము. ఇప్పుడు కూడా ఉంది. మాకు ఇంకా 2 months 3 months వరకు వస్తుంది. అది ఇప్పుడు ఇంకా ఆల్రెడీ ఉంది. దాన్ని మీకు రెడీ చేస్తాను. ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తాను. తర్వాత వీలైతే మనం పసుపుని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలని చెప్పేసి ఆ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కంటైనర్ చాలా వరకు కంటైనర్ని మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఒక చోటు ఉంచుకొని ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను. వీడియోలోకి వెళ్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి, మనకి పసుపు ఏ విధంగా మనకి హార్వెస్ట్కి రెడీ అయిందని అనుకోవాలంటే మనకి లీవ్స్ అన్నీ ఈ విధంగా కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వస్తాయన్నమాట. కొన్ని ఎండిపోతాయి ఆకులు. అలాంటి టైంలో మాత్రమే మనం హార్వెస్ట్ చేయాలి. చిక్కుడు విత్తనాలు అవి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడంతా పసుపు ఉంది. ఈ మొత్తం అంతా ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తాను. ఇవన్నీ కంటైనర్ని అక్కడ తీసుకెళ్తాను. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇవి ఎండిపోయింది. ఇక్కడ ఉన్నది ఈ కంటైనర్ ఉన్నది, అది కూడా వాడిపోయింది అనమాట. ఇంకా ఉంది, అటుపక్కన ఉందనమాట, అది కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడంతా అంటే నేను లాస్ట్ టైం లేట్గా మనం నాటుకోవడం వలన మనకి పసుపు అనేది కొద్దిగా తక్కువ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఉంది, ఇటుపక్క కూడా ఇక్కడ చిన్న కంటైనర్లో ఉంచుకున్నా. చూడండి, ఒక లీవ్స్ మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుందా? ఇవన్నీ లీవ్స్ అన్నీ ఎల్లేసి అయిపోయినాయి. చూడండి, బ్రౌన్ కలర్లో వెళ్ళిపోయినాయి. అక్కడ అటుపక్క కూడా ఉంది, అది దాంట్లో నాటుకున్నాను, లోపల ఉండిపోయింది. ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి, మన గార్డెన్లో గులాబీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా? మీరు కరెక్ట్ సీజన్లోనే కరెక్ట్గా నాటుకోండి. హార్వెస్టింగ్ కూడా హార్వెస్టింగ్ టైంలోనే మనం హార్వెస్ట్ చేయాలి. మెయిన్ ముఖ్యంగా మనం నాటుకోవడం. హార్వెస్ట్ మనకు 10 రోజులు వ్యత్యాసమైనా పర్వాలేదండి. నేను నాటుకోవడం కొద్దిగా లేట్ అవ్వడం వల్ల నాకు అనుకున్న రీతిలో నాకు పసుపు అనేది రాలేదు. ఇప్పుడైతే వీటిని హార్వెస్ట్ చేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇదేనండి పసుపు. చూడండి, చూసారా ఎలా ఉన్నాయో పసుపు దుంపలు మనకి ఇలా వచ్చేసాయి. ఫస్ట్ కంటైనర్ నేను ఓపెన్ చేశాను, మీ ముందు చూపిస్తున్నాను. కానీ ఈ ఇయర్ అయితే మనకి కొద్దిగా తక్కువేనండి.
మనం ఈ దుంపలంతా హార్వెస్ట్ తీసేసుకొని మనం పసుపు తయారు చేసుకోవచ్చు. ఈ తల్లి మదర్ ఉంటుంది కదా దుంప, ఈ దుంపని మనము అలాగే నెక్స్ట్ సీజన్కి దాపెట్టుకోవచ్చు, మనం దాచుకోవాలి ఫ్రెండ్స్. యాడ చనిపోదు మాది. మనకి కంటైనర్లో కంటే గ్రో బ్యాగుల్లో కానీ సంచుల్లో కానీ మనము సంచుల్లోనూ గ్రో బ్యాగులో పెట్టుకుంటే మనకి చాలా అంటే చాలా హెల్తీగా వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను కంపోస్టు చూడండి మన గార్డెన్లో వచ్చేటువంటి కొమ్మలు ఇవి వచ్చి ద్రాక్షవి కొమ్మ, ద్రాక్ష ఉంది మన చెట్టు, వాటి కొమ్మలు అనమాట. చూడండి మనకి ఇలా రావాలి పసుపు అంటే, ఇలా ఈ విధంగా. మొత్తం అంతా హార్వెస్ట్ చేసి మీకు చూపించేస్తాను. అదమ్మ గట్టిగా చూడండి ఫ్రెండ్స్, మనకి కంపోస్ట్ వలన చూడండి ఇవన్నీ మన గార్డెన్లో వచ్చిన ఆకులు అనమాట. చూడండి ఎలా అయిపోయినాయి. కంపోస్ట్ అయిపోయేసింటి చూడండి, కంపోస్ట్ వేసింటి చూడండి ఎంత హెల్తీగా పెరిగిందో. పసుపు చూడండి, ఇటువంటి మొక్కలు మనకి 10 ఉంటే చాలండి, మనకి చాలా అంటే చాలా హార్వెస్ట్ చేసుకోవచ్చు. నేను టైం కానీ టైంలో నేను హార్వెస్ట్ అది నేను నాటుకోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లము. అది కూడా వీటికి కంపోస్ట్ కూడా పోషకాలని తక్కువే ఇచ్చాను. ఇదేనండి అయిపోయింది మనకైతే. ఈసారి వచ్చి ఈ ఇయర్ ఇది హార్వెస్ట్ వచ్చింది. అగ్గిత్రం అది కత్తిరి తేపమ్మా, కత్తిరి కచ్చేద్దాం. ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ ఇది ఈ లీవ్స్ అన్నీ మనం కంపోస్ట్ వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం లేదేం కాదమ్మా, ఇవన్నీ తీసేసి మనకి దుంపలు మాత్రం హార్వెస్ట్ చేసుకొని ఈ విధంగా ఈ మదర్ ఉంటుంది కదా, ఇక్కడ చూపిద్దామా. ఈ మదర్ ఉంది కదా కనిపిస్తుందమ్మా, ఈ మదర్వి ఇవి వచ్చి నెక్స్ట్ సీజన్కి మనకి ఉపయోగపడతాయి అనమాట. అదే ఇది నేను లాస్ట్ ఇయర్ నాటుకునేది ఇది ఇప్పుడు రీసెంట్గా వచ్చింది అనమాట. ఇవి అలాగే దాచుకొని మనం సేఫ్ ప్లేస్లో ఒక కంటైనర్లో మొత్తం అన్నీ వేసేసి మనం ఎండ తగరని ప్లేస్లో అలాగే ఉంచేస్తే మళ్ళీ నెక్స్ట్ సీజన్ వరకు చిన్న చిన్న మొలకలు రావడం జరుగుతుంది. తర్వాత మనం ఉండి పర్వాలేదు మళ్ళీ మనం నాటుకున్నట్లయితే మళ్ళీ మనకి ఈజీగా మన గార్డెన్లో ఈజీగా మనము పసుపును పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు పండగ చాలా అంటే గమ్మన వాసన వస్తుంది. సారీ అండి, ఏమనుకోద్దండి. మనకి లాస్ట్ ఇయర్ కంటే ఈసారి మనకి పసుపు తక్కువ రావడం జరిగింది. ఈసారి మనకి దాదాపుగా 1 కేజీ వచ్చింటుంది అంతేనండి. 1 కేజీ లేదంటే 2 కేజీస్. లాస్ట్ ఇయర్ చాలా అంటే చాలా వచ్చేసింది, చాలా వచ్చేసింది. ఇప్పుడు కూడా ఇంట్లో మేము అలాగే దాచుకున్నాము. చూడండి ఎలా ఉంది పసుపు, గమ్మన వాసన వస్తుందండి. చూడండి క్యాక్టస్ మొక్క ఎలా ఉందో. రెండు క్యాక్టస్. మీరు ఎప్పుడైనా పాపకాయ తిన్నారా? పాపకాయ
పుల్లలు ఉంటాయి దానికి కదా కద్దడి. సేమ్ డ్రాగన్ ఫ్రూట్ మాదిరే ఉంటుంది. సేమ్ కొమ్మ చూసిన దాంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. మా ద్రాక్ష చూపిస్తుంది. మా హనీ బేబీ చూపి హనీ. నా పేరు హనీ. ఆఫ్ చేయి మసాలా కానీ మళ్ళీ దిద్దాం. ఆడ చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఈసారి అయితే మనకి ఒక 1.5 kg వచ్చింది అంతేను. లాస్ట్ ఇయర్ అయితే మనకి 5 kgs 7 kgs వచ్చిందండి. ఇదేనండి హార్వెస్ట్. మీకు ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ నేను నాటుకుంటాం కదా, మదర్ దుంపలు అనమాట. ఈ దుంపలు అలాగే మనం దాచుకోవాలి, నెక్స్ట్ సీజన్కి మనకు ఉపయోగపడతాయి అనమాట. వీటితో పాటు ఇవి కూడా కొన్ని దుంపలను స్పేర్గా పెట్టుకుంటే ఇవన్నీ మనకు మొలకెత్తుతాయని చెప్పేసి గ్యారెంటీ లేదండి అని చెప్పేసి దీనికి ఒక 4-5 దుంపలు మీరు స్పేర్ ఉంచుకోండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదేనా ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. మనం అనుకున్న రీతిలో ఈసారి మనకి పసుపు కొద్దిగా చాలా అంటే చాలా తక్కువ వచ్చింది. ముఖ్యంగా కారణము అంటే సరైన సమయానికి మనం నాటుకోకపోవడం వలన మనకి ఈ విధంగా మనకి హార్వెస్ట్ తక్కువ రావడం జరిగింది. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. నెక్స్ట్ వీడియో పెడదాం. బాయ్.